తులారాశి తులారాశి మార్చి 13 2025 పూర్తి వివరణ మార్చి 13 2025 నాటి తులారాశి వారికి పూర్తి పంచాంగం శుభాశుభ సమయాలు మరియు గ్రహస్థితుల ప్రభావం గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ రోజు తులారాశి వారికి గ్రహాల స్థితి వల్ల జీవితంలోని వివిధ అంశాలలో కలిగే మార్పులు, అవకాశాలు మరియు జాగ్రత్తల గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యమైనది. పంచాంగం అనేది రోజు వారి గ్రహ చలనాలను, శుభాశుభ సమయాలను తెలియజేసే అద్భుతమైన మార్గదర్శి. తులారాశి వారికి మార్చి 13 2025 నాటి పంచాంగ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తిథి శుక్లపక్ష పౌర్ణమి ఉదయం 10:36 గంటల నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం 12:24 వరకు ఉంటుంది. పౌర్ణమి అనగా సంపూర్ణ చంద్రుడు పరిపూర్ణ వెలుగుతో ప్రకాశించడాన్ని సూచిస్తుంది. పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల సంపద, శాంతి మరియు సుఖసంతోషాలు లభిస్తాయి. పౌర్ణమి రోజున దానం, పూజలు మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం అత్యంత శుభప్రదం. నక్షత్ర పూర్వ ఫాల్గుని నక్షత్రం ఉదయం 4:05 నుండి మరుసటి రోజు ఉదయం 6:19 వరకు ఉంటుంది. పూర్వ ఫాల్గుని నక్షత్రం కళాత్మకత, ప్రేమ మరియు మానసిక ప్రశాంతతను సూచిస్తుంది. ఈ నక్షత్రంలో కొత్త ఉద్యోగాలు, కళారంగంలో శ్రమించేవారికి మంచి ఫలితాలు లభిస్తాయి. ప్రేమ సంబంధాల్లో ముందడుగు వేయడానికి ఇది అనుకూలమైన సమయం. యోగా విష్కంభ యోగం ఉదయం 4:05 నుండి మరుసటి రోజు ఉదయం 6:19 వరకు ఉంటుంది. విష్కంభ యోగం శత్రువులను జయించడానికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపార వ్యవహారాల్లో విజయాన్ని అందిస్తుంది. శరీర శక్తిని పెంచి నూతన ఉత్సాహాన్ని అందిస్తుంది. కరానా భద్రకరణం ఉదయం 10:36 నుండి రాత్రి 11:27 వరకు ఉంటుంది. భద్రకరణం కార్యసిద్ధికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపార ఒప్పందాలు, నూతన పెట్టుబడులు, కొత్త ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. సూర్యరాశి సూర్యుడు కుంభరాశి ఆక్వేరియస్ లో ఉన్నాడు. కుంభంలో సూర్యుడు ఉన్నప్పుడు సామాజిక సంబంధాలు, స్నేహాలు మరియు మిత్రులతో సంబంధాలు మెరుగుపడతాయి. కొత్త శక్తిని కలిగి ఉండే సమయం ఇది. ప్రజాస్వామ్య విధానంలో పాల్గొనడం ద్వారా గౌరవం పొందే అవకాశం ఉంది. చంద్రరాశి చంద్రుడు సింహరాశి లియో లో ఉన్నాడు. సింహంలో చంద్రుడు ఉండటం విశ్వాసాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మరియు నాయకత్వ లక్షణాలను పెంచుతుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదం లభిస్తుంది. కుటుంబ సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంది. అశుభ ముహూర్తాలు ఇనౌస్పీషియస్ టైమింగ్స్ 1 రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3:00 వరకు ఉంటుంది. ఈ సమయంలో కొత్త పనులను ప్రారంభించకూడదు. 2 యమగండం ఉదయం 6:00 నుండి 7:30 వరకు ఉంటుంది. ప్రయాణం మరియు ముఖ్యమైన నిర్ణయాలను ఈ సమయంలో తీయకూడదు. 3 గుళిక కాలం ఉదయం 9:00 నుండి 10:30 వరకు ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలను ఈ సమయంలో చేపట్టకూడదు. 4 దుర్ముహూర్తం ఉదయం 10:30 నుండి 12:00 వరకు ఉంటుంది. ముఖ్యమైన పనులు ఈ సమయంలో ప్రారంభించకూడదు. రాశి ఫలితాలు. రాశి ఫల్లు ఆర్థిక పరిస్థితి. ఈ రోజు ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త వహించాలి. ఖర్చులను నియంత్రించకపోతే నష్టం కలగవచ్చు. పెట్టుబడులు చేసే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. కుటుంబంలో స్నేహపూర్వక వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సమయం గడపడం ఆనందాన్ని ఇస్తుంది. గృహంలో మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆరోగ్యం పరంగా చిన్నపాటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ధ్యానం చేయడం ఉత్తమం. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అవసరం. కెరీర్ ఉద్యోగరంగంలో కొత్త అవకాశాలు ఎదురుకావచ్చు. సహచరులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి. ఎడ్యుకేషన్ విద్యార్థులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఇది మంచి సమయం. పరీక్షలలో మంచి ఫలితాలను సాధించవచ్చు.
శుభ సూచనలు. శుక్రవారం కావడంతో లక్ష్మీదేవిని పూజించడం చాలా శ్రేయస్కరం. శ్రీ సూక్తం లేదా కనకధారా స్తోత్రం పఠించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ధ్యానం మరియు మంత్రజపం చేయడం మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ముగింపు. ఈ రోజు తులా రాశి వారికి సమతుల్యమైన ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరంగా కొన్ని సవాళ్లు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగితే విజయం సాధించవచ్చు. కుటుంబం, ఆరోగ్యం మరియు వృత్తిలో అనుకూలత కనిపిస్తుంది. కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం మరియు ప్రార్థన చేయడం ఉత్తమం.